ప్రయోజనము నిష్ప్రయోజనం అనే ధ్యానాంశం మనము చదివినటువంటి లేఖనముల ద్వారా మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇక్కడ మానవుని యొక్క జీవితం క్రీస్తుని ఎరుగక ముందు, క్రీస్తును తెలుసుకొనక ముందు అది నిష్ప్రయోజనమైనటువంటి జీవితము. క్రీస్తుని ఎరిగిన తరువాత ఆ క్రీస్తు మనస్సును మనము కలిగి ఉండి జీవించుతూ ఉన్నటువంటి జీవితము ఏమై ఉన్నది అంటే ప్రయోజనకరమైనటువంటి జీవితము. ఈ రెండు మాటలను మన మనసులో ఉంచుకొని మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మనము చదివినటువంటి పత్రిక పాఠం అనేది ఈ పరిశుద్ధ గ్రంథములోనే పత్రికలు అన్ని పత్రికల కంటే చాలా ప్రాముఖ్యమై ఉన్నటువంటి పత్రిక అండి. ఇది చాలా చిన్న పత్రిక, ఒకే ఒక అధ్యాయము ఉన్నది. ఆ అధ్యాయములో మరి వ్రాయబడి ఉన్నటువంటి పత్రిక 25 వచనాలు మాత్రమే ఉన్నాయి. అయితే చూడండి, ఈ పత్రిక ఏమై ఉన్నది అంటే వ్యక్తిగతమైనటువంటి పత్రిక ఇది. చూడండి, ఈ పత్రిక క్రీస్తు శకము 60 నుండి 61వ సంవత్సరపు మధ్యకాలములో వ్రాయబడి ఉన్నది. ఆ పత్రిక మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ముగ్గురు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు మనకు అక్కడ కనబడతారు. ఒకటి పౌలు, రెండవది ఫిలెమోను, మూడవది ఒనేసిము. ఈ ముగ్గురు మధ్య జరిగినటువంటి ఒక సంఘ చరిత్ర ఆధారముతో కూడుకున్నటువంటి పత్రిక ఇది. ఒక కొలసియ పట్టణములో ఫిలెమోను అనే ఒక గొప్ప ధనవంతుడు ఆ పట్టణములో నివాసం చేస్తూ ఉన్నాడు. ఆ ఫిలెమోను దగ్గర ఒనేసిము అనే ఒక వ్యక్తి బానిసగా పనిచేస్తున్నటువంటి దినాలు. అంటే ఆ వ్యక్తిని బానిసగా కొనుక్కొని అక్కడ మరి జరిగినటువంటి సంఘటన మనం మనసు పెట్టి ఆలోచన చేస్తే చూడండి, ఈ బానిసగా ఉన్నటువంటి ఒనేసిము ఏమై ఉన్నాడు అంటే ఫిలెమోను ఇంట ఏ రీతిగా పనిచేస్తున్నాడు అంటే అతని స్వాధీనములో సమస్తము కూడా ఆయన స్వాధీనములో ఉన్నవి. కనుకనే యోసేపు ఏ రీతిగా ఐగుప్తు దేశానికి బానిసగా కొనిపోబడిన తరువాత ఫరో మరి రాజు ఇంట ఏ రీతిగా పనివాడుగా ఉన్నాడో అదే రీతిగా ఈ ఒనేసిము అనే వ్యక్తి ఫిలెమోను ఇంట బానిసగా పనిచేస్తున్నటువంటి దినాలు. అయితే మరి ఈ ఒక సందర్భంలో ఏం జరిగింది అంటే మరి ఈ ఒనేసిము అనే వ్యక్తి ఫిలెమోను ఇంటిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అతనికి ఎరుక. అతనికి తెలియకుండా ఏమి జరగడానికి వీల్లేదండి. ఆఖరికి ధనాగారముతో ఉన్నటువంటి ఆ ధనాగారం ఉంచే బీరువా మరి తాళాబు చేయి కూడా ఈ ఒనేసిము దగ్గర మాత్రమే ఉంటుంది. కనుకనే ఒకరోజు ఒనేసిము ఏం చేశాడు అంటే ధనాశపడి తన యజమాని మరి లాకర్లో ఉన్నటువంటి ధనాన్ని కొంత దొంగలించుకొని అతడు రోమా పట్టణం పారిపోయి ఉన్నాడు. రోమా పట్టణమే ఎందుకు అతడు పారిపోయి ఉన్నాడు అంటే రోమా పట్టణములో అధికమైనటువంటి జనసంఖ్య కలిగినటువంటి పట్టణం అది. దాన్ని జన సముద్రముతో కూడుకున్నటువంటి పట్టణము అని కూడా మనము మన మనస్సులో ఆలోచన చేసుకోవాలి. ఆ పట్టణము వెళ్తే నేను ఎవరికి కనపడను, ఎవరికి నేను దొరకను అనుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తరువాత ఆ రోమా పట్టణంలో అపోస్తలుడైనటువంటి పౌలు
ఆ పట్టణపు మరి ప్రాకారములో ఉండటానికే అతన్ని రోమా ప్రభుత్వం వారు అతన్ని ఖైదీగా అక్కడ వేశారు. ఆ పట్టణము దాటి వెలుపలికి వెళ్ళడానికి ఎంత మాత్రం పౌలుకు అధికారం లేదండి. ఆ రోమా పట్టణములోనే మాత్రమే అతడు తిరుగులాడుతూ ఉండాలి. అయితే ఒక దినమున అక్కడ ఏం జరిగింది అంటే, మరి రాత్రివేళ అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని సువార్తను బోధిస్తున్నటువంటి సమయంలో అక్కడకు మరి ఈ ఒనేసిము అనే వ్యక్తి ఆ స్థలానికి వచ్చాడు. అక్కడ కూర్చున్నాడు, దేవుని వాక్యాన్ని విన్నాడు. వినిన తరువాత మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళక పౌలు దగ్గరకు వచ్చాడు. పౌలు దగ్గరకు వచ్చి పౌలుతో చెప్తున్నాడు, తనకు మరి జరిగినటువంటి సంఘటన అంతా కూడా ఆ పౌలు ఎదుట ఉంచుతూ ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాము. ఏంటి అంటే, ఎందుకు ఆ రీతిగా పౌలు దగ్గరకు ఎందుకు వెళ్ళాడు, పౌలుకు మాత్రమే ఎందుకు జరిగినటువంటి చరిత్ర అక్కడ చెప్పి, ఇదిగో దేవుని నామం పేరేట అతడు మారుమనసు పొంది అక్కడ పౌలు ద్వారా పాప క్షమాపణ కలిగి, ఇదిగో పౌలు ద్వారా అతడు అక్కడ రక్షణ పొంది, ఇదిగో మరలా తిరిగి సువార్థికుడుగా అతడు సిద్ధపడినటువంటి సందర్భాన్ని మనము ఈ కొలసి పట్టణానికి చెందినటువంటి సంఘ చరిత్ర మనము చదివితే అక్కడ ఆయన యొక్క మరి స్థితిగతులన్నీ కూడా అక్కడ తెలియజేయబడుతూ ఉన్నాయి. కనుక చూడండి, ఎందుకని ఇతడు పౌలు దగ్గరకు వెళ్ళాడు, పౌలు సువార్తను ఎందుకు విన్నాడు అంటే, మరి ఫిలెమోను ఇంట ఒనేసిము బానిసగా ఉన్నటువంటి దినములలో మరి పౌలు ఏం చేశాడు అంటే, ఆ కొలసి పట్టణములో ఉన్నటువంటి ఫిలెమోను ఇంట ఉన్నటువంటి సంఘానికి సువార్త చెప్పడానికి అపోస్తలుడైనటువంటి పౌలు ఒక దినమున ఆ యొక్క ఫిలెమోను ఇంట బస చేశాడు. ఆ ఫిలెమోను ఇంట బస చేసినప్పుడు అక్కడ మరి అనేక మరి సమయాలలో ఈ ఒనేసిము ఏం చేశాడు అంటే, ఆ పౌలుకు పరిచారకుడుగా అక్కడ నిలిచి ఉన్నటువంటి సందర్భాన్ని బట్టే, ఇదిగో పౌలు ఎవరో మరి ఒనేసిము గుర్తుపట్టాడు, ఒనేసిము ఎవరో పౌలు గుర్తుపట్టాడు. అంత దగ్గరగా ఉన్నటువంటి పరిచర్య చేశాడు గనక ఇతడు పారిపోయి వెళ్ళిన తరువాత మరలా తిరిగి ఏం చేశాడు అంటే, పౌలు సువార్తకు అతడు లోబడి అక్కడే నిలిచి ఉన్నాడు. అందుకే పౌలు అక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నా బంధకములలో నేను కనినటువంటి నా కుమారుడగు ఒనేసిము కోసరము ఈ లేఖను నేను వ్రాస్తూ ఉన్నాను అంటాడు. అక్కడ చూడండి, లేఖను వ్రాస్తూ ఉన్నాడు. ఈ లేఖ వ్రాసిన తరువాత ఈ లేఖ మరలా తిరిగి ఒనేసిమే చేతబట్టుకొని తిరిగి ఎక్కడికి వెళ్ళాలి అంటే, కొలసి పట్టణములో ఉన్నటువంటి ఫిలెమోను ఇంటికి వెళ్ళాలి. ఇక పత్రిక అంతా వ్రాసి ఏం చేశాడు అంటే, ఒనేసిము చేతకిచ్చి ఆ పత్రికలో వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో మునుపు ఒనేసిము నీ దగ్గర ఉన్నప్పుడు అతడు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు నాకును నీకును ఇదిగో ప్రయోజనకరమైనటువంటి వాడుగా అతడు తయారు చేయబడ్డాడు. కనుకనే ఇతడు ఏమైనా రుణపడి ఉంటే, ఇతడు ఏదైనా నీకు బాకీ ఉంటే అది నా లెక్కలో నేను తీరుస్తాను. కనుక ఇదిగో ఆత్మ రక్షణ పొందినటువంటి విషయంలో నీవే నాకు ఎక్కువగా రుణపడి ఉన్నావు గనక, ఇదిగో నేను వచ్చినప్పుడు నీవు నన్ను ఏ రీతిగా చేర్చుకొని నీ ఇంట ఆతిథ్యం ఇచ్చావో అదే రీతిగా ఇదిగో మరి నీ ఇంటికి వస్తున్నటువంటి ఒనేసిమును కూడా అదే రీతిగా నీవు చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి అతనికి ఇదిగో అతడు నీ ఇంటికి వస్తూ ఉన్నాడు అని చెప్పి అక్కడ ఆయన మాట్లాడినటువంటి మాటలను మనం చదివి ఉన్నామండి. మరి ఈ మాటలను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఒక ధనవంతుడు అయి ఉన్నటువంటి ఫిలెమోను ఒక మంచి మారు మనసు కలిగినటువంటి విశ్వాసిగా మనం అతన్ని చూస్తూ ఉన్నాము. ఇది ఒక పేదవాడుగా ఉన్నటువంటి ఒనేసిము
ఇదిగో దేవుని యొక్క సువార్త ద్వారా ఆ సువార్త నమ్మి అతడు నిజమైనటువంటి మరి దేవుని యొక్క విశ్వాసాన్ని తన హృదయంలో కలిగి అతడు క్రీస్తుని అంగీకరించి క్రీస్తు సువార్తను చేతబట్టుకొని అతడు సువార్త పరిచర్య చేయడానికి వెళ్ళినట్లుగా కూడా మనము చూడగలుగుతూ ఉన్నాము. అయితే ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే మరి ఏ ఇంటిలోనైతే అతడు బానిస పని చేసి తన యజమాని పట్ల నమ్మకంగా పనిచేస్తూ ఆ నమ్మకాన్ని బట్టి అతడు తన మరి ధనాగారముల నుండి ధనమును దొంగతనం చేసి వెళ్ళిపోయి మరలా ఇదిగో మారు మనసు పొంది ఇదిగో ప్రియ దేవుని కుమారుడుగా అతడు మార్చబడి మరలా తిరిగి అదే ధనవంతు ఇంటికి సువార్థికుడుగా వచ్చినటువంటి ఆ గడియలో ఏ ధనవంతుడైనా అతన్ని చేర్చుకోగలడా అంటే మన జీవనం విధానములో జీవిత కాలమానములో చరిత్రలో మనము ఎన్నడూ ఈ సంఘటనను మనము చూడలేమండి. ఒక ఫిలెమోను మరి యజమాని అధికారి అయినటువంటి ఆయన కలిగి ఉన్న ఆ పెద్ద మనసు చూడండి. ఒక దాసుణ్ణి, ఒక పనివాణ్ణి ఇదిగో మరలా తిరిగి తన ఇంటికి వచ్చినటువంటి రీతిని చూసినప్పుడు అతడు క్రీస్తుకు దాసుడుగా వచ్చాడు. ఇదిగో తన ఇంట ప్రవేశించినప్పుడు అతన్ని ఏ రీతిగా చేర్చుకున్నాడు అంటే పౌలు ఎప్పుడైతే తన ఇంటికి వచ్చాడో ఆ పౌలు వచ్చినటువంటి రీతిగా ఏ రీతిగా ఆ పౌలును మరి తన ఇంట చేర్చుకున్నాడో అదే రీతిగా ఒనేసిమును కూడా చేర్చుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నామండి. అందుకే చూడండి అక్కడ ఆ ఫిలెమోను ఇంట మరలా ఆ లేఖ వ్రాస్తూ ఆయన ఇంటిలో ఉన్నటువంటి ఆయన భార్య చూడండి హపియా అనే ఆ స్త్రీ ఈ ఫిలెమోను భార్య. అతని కుమారుడు కూడా అర్కిప్పు అని మనం అక్కడ చూస్తాము. మరి ఈ కొలసి పట్టణములో మొట్టమొదటిగా ఉన్నటువంటి ఇంట ఉన్నటువంటి సంఘానికి సువార్థికుడిగా వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఎంత మనసు కలిగి, ఎంత మారు మనసు కలిగి, ఎంత పాపక్షమాపణ తాను పొందుకొని ఎంతగా దేవుని తన హృదయంలో చేర్చుకొని ఆ ఇంటికి ధైర్యముగా వెళ్ళాడు అంటే ఎంత గొప్పవాడైనటువంటి దేవుని నమ్మాడో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎక్కడైనా మనకు చిన్న అవమానం జరిగితే, ఎక్కడైనా మనకు చిన్న బాధ కలిగితే, ఎవరి ద్వారానైనా మనకు చిన్న మోసం జరిగితే మరలా మనం తిరిగి ఆ మనిషిని మన ఇంట చేర్చుకోము, ఆ మనిషితో మనము సహవాసము చేయము, ఆ మనిషితో కలిసి జీవించాలి, మాట్లాడాలి అని ఎన్నడూ కూడా మనం అనుకోము. కానీ చూడండి తన ధనాగారములో నుండి ధనము దొంగిలించుకొని వెళ్ళినటువంటి వ్యక్తి పట్ల ప్రేమను చూపాడే కానీ దేవుని కృపను ఆయన కలిగి ఉన్నాడు గనుక ఆ కృపను బట్టే ఆ వ్యక్తిని తన ఇంట చేర్చుకొని ఇదిగో అతనికి ఆతిథ్యం ఇచ్చి అతన్ని స్వార్థికుడిగా ఆహ్వానించి ఇదిగో దేవుని మాటలు విన్నాడు అంటే ఎంత గొప్ప మనసు అతడు కలిగి ఉన్నాడో కూడా మనము ఈ కొలసి పట్టణానికి చెందినటువంటి సంఘ చరిత్ర చదివితే చాలా మరి విలువైనటువంటి లోతైనటువంటి మాటలు మనకు అక్కడ కనబడతాయి. అందుకొరకే ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇదిగో క్రీస్తును ఎరిగిన వారికి, క్రీస్తుని నమ్మిన వారు ఏమవుతూ ఉన్నారు అంటే వారు నిష్ప్రయోజకులు కారు, వారు ప్రయోజకులుగా తిరిగి వారు నమ్మినటువంటి సత్య సువార్తకు వారు లోబడి ధైర్యముగా సువార్తను బోధిస్తూ ఉన్నారు. కనుకనే చూడండి మరి బుద్ధిహీనత అనేది ఎలా ఉంటుంది చూడండి. బుద్ధిహీనత అనేది ఎలా ఉంటుంది అంటే ఇదిగో
మరి మనము చదివినటువంటి పాఠ్య భాగంలో నుండి మనము ఆలోచన చేద్దాం. చూడండి, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాము. చూడండి, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాము. చూడండి, బుద్ధిహీనత అనేది ఎలా ఉంటుంది అంటే, అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. చూడండి, మారు మనసు లేనివాడు, ఇంకా బుద్ధిహీనత కలిగి జీవించేవాడు, వాడిని మంచి మార్గంలోనికి తీసుకొని రావాలని ఎంతగా మనం ప్రయత్నం చేసినా కూడా వాడిలో ఉన్నటువంటి బుద్ధిహీనత, వాడిలో ఉన్నటువంటి బలహీనత ఏమవుతుంది అంటే, ఇదిగో మనము మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి అతడు ఆ మాటను స్వీకరించక ఆ మాటను ఏం చేస్తాడు అంటే తిరస్కరిస్తాడు. అందుకే మనం అక్కడ చూడాలి, బుద్ధిహీనుడు ఏం చేస్తాడు అంటే, ఎవరైనా ఒక మంచి మాట చెప్పినప్పుడు ఆ మంచి మాటను అతడు తీసుకోక తిరస్కరిస్తాడు. అయితే జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? జ్ఞానవంతుడు బుద్ధి కలిగినటువంటి మాటలు ఎవరైనా చెప్తే అవి ఇదిగో తన మనస్సులోనికి చేర్చుకొని, ఇదిగో తాను కలిగి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి తనలో ఉన్నటువంటి బుద్ధిహీనతను దూరం చేసుకొని, ఇదిగో జ్ఞానము కలిగినటువంటి జీవితాన్ని జీవించటానికి అతడు ఆ జ్ఞానము కలిగినటువంటి మాటలు చెప్పిన వారిని ప్రేమిస్తాడే కానీ అతన్ని ధిక్కరించడండి. అయితే చూడండి, ఇక్కడ మనము జ్ఞానముకున్నటువంటి విలువను గురించి కూడా మనం ఆలోచన చేయాలి. జ్ఞానముకున్నటువంటి విలువ ఏ రీతిగా మనము దాన్ని సంపాదించుకోగలము, జ్ఞానము ఏ రీతిగా మనతో మాట్లాడుచున్నది, జ్ఞానము ఏ రీతిగా మనకు బోధిస్తూ ఉన్నది, జ్ఞానము ఏ రీతిగా మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నది అని మనం ఆలోచన చేస్తే, జ్ఞానమునకున్నటువంటి విలువను గూర్చి కూడా జ్ఞానటువంటి సొలొమోను తాను చెప్తున్నటువంటి మాట కూడా మనం చదువుదాము. చూడండి, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాము. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. చూడండి, ఎవరైనా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటలో ఉన్నటువంటి సత్యమేంటి, అసత్యమేంటి, ఈ మాట నేను ఎందుకు వింటూ ఉన్నాను, ఈ మాటలో ఉన్నటువంటి ఇదిగో నాకు క్షేమమేంటి, ఇదిగో నాకు ఈ మాట నష్టాన్ని కలిగిస్తూ ఉన్నదా, కష్టాన్ని కలిగిస్తూ ఉన్నదా, బాధను కలిగిస్తూ ఉన్నదా, సంతోషాన్ని ఇస్తూ ఉన్నదా, ఇదిగో నాకు క్షేమాన్ని ఇస్తూ ఉన్నదా, లేకపోతే నాకు క్షామాన్ని మిగిలిస్తూ ఉన్నదా? చూడండి, ఆలోచన చేయాలి. ఈ ఆలోచన చేయాలి అంటే ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆ భయము, ఆ భక్తి ఏం చేస్తూ ఉన్నది అంటే వారికి జ్ఞానమునకు మూలాధారమై ఉంటుంది. భయము భక్తి లేనటువంటి జీవితము అది నిష్ప్రయోజనమైనటువంటి జీవితం అండి. అది దేవుని ఎడల ఎవరైతే భయము కలిగి ఉంటారో ఇదిగో వారు ఏమై ఉన్నారు అంటే, ఇదిగో ఆ దేవుని వారి హృదయంలో ఉంచుకొని, ఆ దేవుని ఆధారం చేసుకొని, ఆ దేవుని ప్రేమించి, ఆ దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. వారు ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా మిగిలి ఉంటారు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే, జ్ఞానము వీధులలో కేకలు వేస్తూ ఉన్నా, జ్ఞానము శబ్దాంతరముల ద్వారా ఇదిగో అరుస్తూ ఉన్నా, రంకెలు వేస్తూ ఉన్నా, ఇదిగో జ్ఞానము కలిగినటువంటి మాటలు మరి ఎందుకు మానవులు ఎందుకు తీసుకోవడం లేదు అంటే, ఆ జ్ఞానాన్ని ఎందుకు వారు కావాలని కోరుకోవడం లేదు అంటే, వారు యెహోవా యందు భయభక్తులు కలిగి వారు జీవించటం లేదు అని కూడా మనం గుర్తించుకోవాలి. అందుకే చూడండి, మనము దేవుని నమ్మినటువంటి దినము దగ్గర నుండి
మరలా తిరిగి ఆ దేవుని దగ్గరకు వెళ్ళేంత వరకు మనం ఎలా ఉండాలి అంటే, ఇదిగో మనము జీవిస్తున్నటువంటి జీవితంలో అన్ని విషయాల్లో కూడా మనము దేవునికి లోబడి, దేవుని గౌరవిస్తూ, దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని మనము జీవించేవారిగా ఉండాలి. అందుకే ఇక్కడ వాక్కు ఏం చేస్తున్నది అంటే, ఒక మనిషికి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నది. వాక్కు అంటే దేవుని మాట. ఆ మాట ఎవరైతే జాగ్రత్తగా వింటారో, ఆ వినినటువంటి మాట ఏం చేస్తున్నది అంటే, వారికి చూడండి జ్ఞానాన్ని నేర్పుతూ ఉన్నదట. 119వ సంకీర్తన 7-8 వచనాలను చదువుదాము. చూడండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది జ్ఞానమును ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగునిచ్చును. చూడండి, వాక్కు ఇక్కడ ఏమై ఉన్నది అంటే, వాక్కు ఒక మనిషికి జ్ఞానాన్ని నేర్పుతూ ఉన్నది. వాక్కు ఒక మనిషికి జ్ఞానాన్ని నేర్పుతూ ఉన్నది అంటే, వాక్కు అయినటువంటి దేవునికి మనము ఎలా ఉండాలి అంటే, లోబడి ఉండాలి, భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ఇదిగో అలా మనము కలిగి జీవించట ద్వారా మనము ఏమవుతూ ఉన్నాము అంటే, మన ప్రాణము ఆయన నెమ్మదితో ఉంచుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ 19వ సంకీర్తన 7వ చరణములో మనము చూస్తే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. యథార్థమైనటువంటి దేవుని ధర్మశాస్త్రాన్ని, ఆ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నటువంటి 10 ఆజ్ఞలను మనము ఏం చేస్తూ ఉన్నాము అంటే, వాటిని మనము విస్మరిస్తూ ఉన్నాము. అన్ని విషయాల్లో, ఏ విషయంలో నేను 10 ఆజ్ఞలను విస్మరిస్తూ ఉన్నాను అని ఇదిగో నాకు నేను ప్రశ్న వేసుకుంటే, ఇదిగో ప్రతి విషయంలో నేను ఆ 10 ఆజ్ఞలను విశ్రమించి నేను బుద్ధిహీనుడుగా, ఇదిగో నిష్ప్రయోజకుడుగా నేను మిగిలిపోతున్నానండి. కానీ దేవుని వాక్యము నిరంతరము అది నిర్మలమైనది, అంటే ఏ కల్మషము లేనిది, ఏ డాగు లేనిది, ఏ మచ్చ లేనిది. ఇదిగో దేవుని యొక్క పరిశుద్ధ వాక్కు అనేది అది యథార్థమైనది, సత్యమైనది గనక ఇదిగో ఆ వాక్కు మనకు ఏం నేర్పుతూ ఉన్నది అంటే, ఇదిగో అది మన కనులకు ఏం చేస్తున్నది? వెలుగునిస్తూ ఉన్నదట. ఏమండి, మన కనులకు వెలుగునిస్తూ ఉన్నది దేవుని వాక్కు. వెలుగునిస్తూ ఉన్నటువంటి వాక్యాన్ని మనము విస్మరిస్తూ ఉన్నాము. విస్మరించి మనం ఏం చేస్తున్నాము అంటే, మనకున్నటువంటి బలమును బట్టి, మనకున్నటువంటి ధనమును బట్టి, మనకున్నటువంటి బలగాన్ని బట్టి మనలను మనమే హెచ్చించుకుంటున్నాము. దేవుని విషయములలో మనలను మనము తగ్గించుకోవడం లేదండి. దేవుని విషయంలో దేవునికి మనము లోబడటం లేదు, భయపడటం లేదు, ఆయనకు మనలను మనము సమర్పించుకోవడం లేదు. కనుకనే ఎక్కడ నీకు సత్యం ఉన్నది, ఎక్కడ నీ జీవితంలో యథార్థం ఉన్నది, ఎక్కడ నీ జీవితంలో నెమ్మది ఉన్నది, ఎక్కడ ఇదిగో నీవు జీవిస్తున్నటువంటి జీవితంలో ఎక్కడ నిర్మలమైనటువంటి మనస్సాక్షిని కలిగి నువ్వు యథార్థంగా జీవిస్తూ ఉన్నావు అని ఈ మధ్యాహ్న కాలమందు మనం ఆత్మపరిశీలన చేసుకుంటే, చూడండి ఎక్కడ అంటే, మనం చదివినటువంటి పత్రిక పాఠములో ఉన్నటువంటి ఫిలెమోను ఒక గొప్ప ధనవంతుడు.
తన దగ్గర బానిసగా పనిచేసినటువంటి వ్యక్తి క్రీస్తు సువార్తను చేతబట్టుకొని తీసుకొని ఇదిగో పత్రిక ఇచ్చి ఆ పత్రిక అంతా చదివిన తరువాత ఇదిగో చూడండి, ఈ ఒనేసిమును ఫిలెమోను ఒక అధికారిగా చూశాడు, ఒక యజమానిగా చూశాడు, ఒక సహోదరుడిగా చూశాడు. ఇదిగో దేవుని యొక్క మరి ధర్మశాస్త్రమంతటిని కూడా అతడు కలిగి ఉన్నాడు అని అతనికి ఈ ధనవంతుడు పూర్వము యజమానిగా ఉన్నటువంటి ఈ ఫిలెమోను ఏం చేశాడు అంటే భయపడ్డాడు. దేనికి భయపడ్డాడు అంటే వాక్యాన్ని కలిగి ఉన్నటువంటి ఒనేసిమును చూసి భయపడ్డాడు. వాక్కును తీసుకొని వచ్చినటువంటి ఒనేసిముకు లోబడ్డాడు. వాక్కును తీసుకొని వచ్చినటువంటి ఒనేసిముకు ఇదిగో ఆయన చెప్తున్నటువంటి మాటలు విని అతన్ని తన ఇంట చేర్చుకొని అతనికి ఏ కొదువ లేకుండా కొరత లేకుండా బానిసగా కాక ఇదిగో అతన్ని తన యజమాని కంటే ఇంకా అధికముగా అతని యొక్క జీవితాన్ని అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నామండి. అందుకే చూడండి, వాక్కు ఏం చేస్తున్నది అంటే వాక్యము మనకు విలువనిచ్చేది, వాక్కును మనకు బ్రతుకునిచ్చేది, వాక్కు మనకు నిత్య జీవాన్నిచ్చేది. వాక్కు మనకు ఏం చేస్తున్నది అంటే ఇదిగో దేవునితో కూడా మనలను సమాంతరముగా తీసుకొని వెళ్ళి ఆయన ఉండే స్థలంలో మనలను కూడా ఉంచేది దేవుని వాక్కు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అలా మనలను బలపరిచే దేవుడు, మనల్ని హెచ్చరించే దేవుడు, మనకు జ్ఞానముతో కూడినటువంటి మాటలను తెలియజేసే దేవుడు. ఇదిగో జ్ఞానమైనటువంటి దేవుడే మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటే, ఇదిగో మన యొక్క ఆత్మీయ జీవితం బలపరుస్తూ ఉంటే, మనలను ఇదిగో అన్ని విషయాల్లో కూడా ఇదిగో మనకు ఏమాత్రము చీకటి లేక ఇదిగో మనకు ఇదిగో వెలుగునిస్తూ ఉన్నటువంటి దేవుని దగ్గర ఏ రీతిగా మనము సాక్షులుగా జీవించాలి, ఆలోచన చేయాలి. ఎందుకొరకంటే చూడండి, మనం చదివాం పత్రిక, మరి సువార్త పాఠం మనం చదివామంటే, సువార్త పాఠం మనం చదివితే సిలువ శిష్యత్వము దేవుని వాక్కు అని అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నామండి. చూడండి 14వ అధ్యాయము 25వ వచనం దగ్గర నుండి 27వ వచనం వరకు మనం చదువుదాము. చూడండి, బహుజన సమూహములో ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరుడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నాకు శిష్యుడు కానేరుడు. చూడండి, ఇక్కడ సిలువ మనకు ఏం చేస్తున్నది అంటే దేవునికి మనము శిష్యులుగా ఏ రీతిగా శిష్యత్వాన్ని మనం కలిగి ఉండాలో దేవుని వాక్కు మనకు తెలియజేస్తున్నదండి. ఇక్కడ చూడండి, దేవుని వాక్కు మనము ఆ వాక్కును కలిగి ఉండడానికి ఎన్ని అభ్యంతరాలు ఉన్నాయో చూడండి, ఎన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఏమండి, దేవుని దగ్గరకు రావడానికి, దేవుని దగ్గర కీర్తించడానికి, దేవుని దగ్గర ఆయనను ఆరాధించడానికి, ఆయన మాట వినడానికి, ఆయనతో కలిసి జీవించడానికి ఈ లోకములో ఎన్ని అడ్డంకులు ఉన్నాయో, ఎన్ని ఆటంకాలు ఉన్నాయండి. చాలా ఆటంకాలు ఉన్నాయి. దేవుని మందిరానికి అంతా సిద్ధపడి బయలుదేరి వచ్చేటప్పటికీ, అమ్మా నాకు కొద్దిగా ఆహారం పెట్టి వెళ్ళంటాడు కుమారుడు, లేకపోతే భర్త అమ్మా నాకు కొద్దిగా ఆహారం పెట్టి వెళ్ళమ్మా అంటాడు. చూడండి, ఇంకా ఎన్నెన్నో ఆటంకాలు, ఎన్నెన్నో ఈ జీవనంలో ఎన్నో ఇదిగో ఆటంకాలను కలిగి మనము దేవుని దగ్గరకు రాలేక, దేవుని బిడ్డలుగా ఉండలేక, ఇదిగో దేవునికి తగినట్లుగా మనం జీవించలేక మనము ఏమవుతూ ఉన్నాము అంటే ఇదిగో నిష్ప్రయోజకులుగా మనం మిగిలిపోతున్నామండి. దేవుడు అంటున్నాడు, నీవు నిష్ప్రయోజకుడిగా ఉండడానికి నేను పిలవలేదే,
నిష్ప్రయోజకుడిగా ఉండడానికి నిన్ను పిలవలేదు. నిన్ను నిష్ప్రయోజకుడిగా ఉంటే ఇదిగో నీలో ఉన్నటువంటి నిష్ప్రయోజనత్వాన్ని ఇదిగో నేను తీసివేసి ఇదిగో నా ప్రియ కుమారుడిగా నేను తీసుకొని వచ్చి నీలో ఉన్నటువంటి ప్రతి పాపము నేను కడిగి నేను పరిశుద్ధపరిచాను కనుక నువ్వు ఏం చేయాలి అంటే ఇదిగో ప్రతి సమయంలోనూ ఇదిగో ప్రతి దినము కూడా నా సిలువని ఎత్తుకొని నీవు నన్ను వెంబడించు. సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించే గడియలలో నీకు ఏమైనా కూడా ఆటంకాలు ఉంటే వాటన్నిటిని విడిచిపెట్టు, వాటన్నిటి వదిలివేయి. చూడండి ఎన్ని ఆటంకాలండి, ఎన్ని ప్రాముఖ్యమైనవి ఇవి. చూడండి చూడండి ఎవడైనాను నా యుద్ధకు వచ్చే తన తండ్రినైనను తల్లినైనను భార్యనైనను పిల్లలనైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రైనను తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కాడు. ఏమండి ఈ ఆటంకాలన్నీ మనం కలిగి ఉన్నామండి. ఈ ఆటంకాలన్నీ మనలో ఏదో ఒక ఆటంకం కలిగే మన బంధకముల్లో మనం బంధించబడి దేవుని దగ్గరకు మనం రాలేకపోతున్నాము, దేవుని మనం ఆరాధించలేకపోతున్నాము, దేవుని మనం కీర్తించలేకపోతున్నాము, దేవుని దగ్గర మనం ప్రార్థించలేకపోతున్నాము, దేవుని వాక్యానికి మనము అప్పగించుకోలేకపోతున్నాము. కనుకనే చూడండి ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నాడు. 33వ వచనాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు. ఏమండి ఇంటి దగ్గర ఎవరు లేడండి, ఎవరు లేకపోతే గడియొచ్చుగా, గడియేసి తాళం వేస్తే ఎక్కడికి పోతుంది ఇల్లు ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోరు. చాలామంది ఇంటి దగ్గర ఎవరు లేక నేను రాలేకపోయానండి, సాకులు ఇవి. ఇది ప్రయోజనకరమైనటువంటి జీవితానికి ఇదిగో నాంది కాదు అని మధ్యాహ్న కాలం మందు మనం గుర్తుంచుకోవాలండి. బంధువులు వచ్చారండి, చుట్టాలు వచ్చారండి, ఇది కనుక నేను రాలేకపోయానండి. ఈ చుట్టాలు ఏం చేస్తున్నారు అంటే వారు ఉండే ఊరిలో కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టి మరలా తిరిగి మన దగ్గరకు వచ్చి ఇదిగో మన దగ్గర ఉన్నటువంటి వారిని కూడా మందిరానికి వెళ్లకుండా ఇదిగో వారు నిష్ప్రయోజకులు అవుతున్నారు, వచ్చి మరలా ఉన్నవారిని కూడా నిష్ప్రయోజకులుగా చేస్తున్నారు. ఇది యథార్థం అండి, దేవుని వాక్యం సత్యమైనది. చిన్న అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు అంటే నీ కలిగినదంతా విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు అంటున్నాడు. ఏది ఆటంకము కలుగుతున్నదో యేసు ప్రభువారు అంటాడు, ఇదిగో నువ్వు నాతో రావటానికి, నాతో కలిసి జీవించటానికి, నా సువార్త సత్యాన్ని నువ్వు కలిగి ఉండడానికి, ఇదిగో ఆ పరలోకము చేరడానికి, ఇదిగో నీ కన్ను అభ్యంతరమైతే ఆ కన్ను పెరికివేయి, నీ కాలు అభ్యంతరమైతే కాలు నరికివేయి, నీ చెయ్యి అభ్యంతరమైతే నీ చెయ్యి నరికివేయి. చూడండి, కుంటివాడిగానో గుడ్డివాడిగానో మోగవాడిగానో ఉండి పరలోకం చేరుట ఇదిగో మేలు కదా. చూడండి, పరలోకం మనము చేరాలి. ఎలా చేరాలి అంటే ఇదిగో మనం ప్రభు బిడ్డలుగా మనం చేరాలి. కానీ ఈ లోకములో ఏది మనకు అభ్యంతరముగా ఉన్నదో అభ్యంతరముగా ఉన్నదాన్ని మనము పెరికివేయాలి. ఏమండి, పనులన్నీ చేసుకొని కొద్దిగా తిని దేవుని మందిరానికి రావడం అనేది అది దేవుని చిత్తమా? ఏమండి, పనులన్నీ చేసుకోవాలి, మనం ఇంత తినాలి, కానీ ఏం చేయాలి? పెందల కాడని లేవాలి, పెందల కాడని మనము దేవుని ఆరాధించుకోవాలి, ఆయన కీర్తించుకోవాలి, ఆయన నామం ఘనపరుచుకోవాలి. కానీ ఆ తపన ఆ యొక్క మనస్సు ఎక్కడ ఉండాలంటే హృదయంలో ఉండాలి. హృదయంలో ఉంటే అది ఎవడో దొంగిలించలేడు. కనుకనే మనం ఏం చేస్తున్నామంటే దేవుని నామాన్ని అభ్యంతరకర్మగా జీవిస్తున్నాము. దేవుని బిడ్డలుగా మనం జీవించటానికి ఇదిగో ఏమవుతున్నామంటే ప్రయోజకులుగా ఉండవలసిన వారము నిష్ప్రయోజకులుగా మనం మిగిలిపోతున్నాము. చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము ఇదిగో 7-8 వచనాలు చదువుదాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. చూడండి, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఏమండి, ఏం నష్టంగా ఎంచుకున్నావు ఈ రోజున? దేవుని దగ్గరకు రావడానికి ఇదిగో ఏ చిన్న నష్టాన్ని నువ్వు కలిగి దేవుని దగ్గరకు వచ్చావు.
ఏమండి, ఏ లాభాన్ని నువ్వు పోగొట్టుకున్నావు? ఏ లాభాన్ని పోగొట్టుకొని దేవుని దగ్గరకు వచ్చామండి? భూలోకంలో లోకానుసారం మనం జీవిస్తున్నటువంటి జీవనంలో మనము కలిగి ఉండే మేలు, ఏ మేలును మనము కాదని దేవుని దగ్గరకు వచ్చామో ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరూ రాము. లోకములో వస్తూ ఉన్న వాటిని కాదు అని దేవుని మందిరంలోనికి మనం రాలేమండి. అందుకే దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట మనం జాగ్రత్తగా చదవాలి. ఇది అలా ఉన్నదో లేదో మనము ధ్యానం చేయాలి. ఆ వాక్యానికి అనుకూలమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. అందుకే పౌలు అంటాడు, ఏవేవి లాభకరములై ఉన్నాయో నేను జీవించటానికి, ఇదిగో మేలుకరమైనది, లాభకరమైనది ఏది ఉన్నదో దాన్ని విడిచిపెట్టి క్రీస్తు దగ్గరకు రా, క్రీస్తును వెంబడించు అని పౌలు మాట్లాడుతున్న మాట. రెండవది మనం చూస్తే, ఇదిగో చూడండి, వాటిని క్రీస్తు నిమిత్తమై నష్టముగా ఎంచుకొని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకుంటేనే. ఇక్కడ ఎవరు మన జ్ఞాపకం వస్తున్నారు అంటే యోబు జ్ఞాపకానికి వస్తున్నాడు. ఇంకా ఎవరు మనకు జ్ఞాపకానికి వస్తున్నాడు అంటే హబక్కూకు మనకు జ్ఞాపకానికి వస్తున్నాడు. ఏమండి, ఎంతకాలం మనము క్రీస్తుని నమ్ముకున్నాం అన్నది కాదు, కానీ ఇదిగో ఎన్ని దినముల క్రీస్తుకు అనుకూలమైనటువంటి జీవితాన్ని నేను జీవించాను అన్న ప్రశ్న మన అంతరంగానికి మనం వేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అందుకే చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక మాట మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసినటువంటి శుభవార్త 14వ అధ్యాయము 12వ అధ్యాయము, యోహాను రాసినటువంటి శుభవార్త 12వ అధ్యాయం 25-26 వచనాలను చదువుదాము. చూడండి, తన ప్రాణము ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గనపరచును. ఎక్కడ ఉన్నావు ఈ దినంలో, ఈ గడియలో ఎక్కడ ఉన్నాం మనము? ఏమండి, దేవుని యొక్క మరి సత్యసువార్త మనకు వినబడుతున్నటువంటి సమయంలో, ఆ దేవుని ఆరాధించే సమయంలో, ఆ దేవుని కీర్తించే సమయంలో, ఆ దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకొని దేవుని బిడ్డలుగా మనం జీవించవలసినటువంటి జీవితంలో ఇదిగో మనం ఎవరిని ప్రేమించాము, ఎక్కడికి వెళ్ళాము, ఏం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఇంతసేపు ఇంట్లో ఉంటామండి అమ్మా, ఎంతసేపు ఇంట్లో ఉంటాం? పుట్టిన దగ్గర నుండి ఇదిగో ఎక్కువ గంటలు ఎక్కువ సమయం గడిపేది ఎక్కడంటే ఇంట్లోనే, మన బిడ్డలతోనే, మన భర్తతోనే, మన భార్యతోనే, ఇదిగో మన బంధువులతోనే, మన తల్లితోనే, మన తండ్రితోనే. కానీ ఇదిగో ఒక్క గడియ, ఒక గంట దేవునికి మనము సమర్పించుకోలేకపోతున్నాము. మనము దేవుని సన్నిధికి రాలేకపోతున్నాము. రాలేక ఎన్ని ఆటంకాలు అంటే ఇదిగో అన్ని ఆటంకాలన్నీ రాస్తే మనం మోయలేము. మన జీవిత కాలంలో దేవుని దగ్గరకు రావడానికి ఉన్నటువంటి ఆటంకాలను గనక ఇదిగో రోజు రాసుకుంటూ పోతే ఆ గ్రంథాన్ని మనం మోయలేము. చూడండి, అందుకే యేసు ప్రభు వారు అంటున్నాడు, ఇదిగో నన్ను ప్రేమించు, నా ఆజ్ఞను గైకొను, కనుక నీ ప్రాణాన్ని ప్రేమించుకో, దాన్ని ద్వేషించు. నీ ప్రాణమును రక్షించేవాడు నేను కదా, ఇదిగో నీ ప్రాణానికి నిత్య జీవాన్ని ఇచ్చి నిరంతరం నాతో ఉంచుకునేది నేను కదా. ఎందుకు ఈ లోకములో నీవు ద్వేషించే వాటిని ఎందుకు నీవు ద్వేషించలేకపోతున్నావు? ఒకసారి ఆలోచన చేయమంటున్నాడు దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రయోజనకరమైన వాడిగా నిన్ను నేను చేసేతనే. పూర్వము వాడు నిష్ప్రయోజకుడే, పూర్వము వాడు నీకు దాసుడే, పూర్వము నీకు పనివాడే, పూర్వము అతడు ఎందుకు పనికిరాని వాడే.
దొంగవాడే. కానీ ఇప్పుడు అన్ని విషయాల్లో కూడా నాకంటే గొప్పవాడిగా నీ దగ్గరకు వస్తున్నాడు, నాకంటే గనుడుగా నువ్వు చూడు, ఇదిగో నాకు ఎలా ఆతిథ్యం ఇచ్చావో అంతకంటే అధికమైన ఆతిథ్యం ఇచ్చి అతనిని చెంతకు చేర్చుకుంటున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి మనం ఆలోచన చేస్తే ఈ చరిత్ర చాలా గొప్పదండి. ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక ఇదిగో ఉన్నటువంటి పత్రికలన్నిటికంటే చాలా గొప్ప పత్రిక. ఈ పత్రికలో చాలా త్యాగాలు ఉన్నాయి. విలువైనటువంటి జీవితాలను, విలువైనటువంటి ప్రాణాన్ని, ఖరీదు కలిగినటువంటి జీవితాన్ని కూడా అతడు ద్వేషించాడు కనుకనే తన దగ్గర బానిసగా పనిచేసేవాడికి పీఠాన్ని ఇచ్చి అతడి కింద కూర్చొని సత్యవాక్యాన్ని విన్నటువంటి సందర్భం అండి అది. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎక్కడ మనము దేవునికి విలువలను ఇస్తున్నామో, ఎక్కడ దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తున్నామో, ఎక్కడ దేవుణ్ణి మనము మరి ఆనందింపజేస్తున్నామో ఆ దేవుని బిడ్డలుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు, మనకు దినములను ఇస్తున్నాడు, మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆయుష్ని ఇస్తున్నాడు. వాటన్నిటిని విడిచిపెట్టి మనం వాటన్నిటిని మర్చిపోతే నిష్ప్రయోజనమైన జీవితం అది ఎవడు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మార్చబడని జీవితం అది వాతవేయబడినటువంటి మనస్సాక్షి అని చెప్పి దేవుని వాక్యం చెప్తున్నది. కనుక దేవుని మాటలు విని ఆ మాటలకు అనుకూలమైన జీవితాన్ని జీవించే దేవుని బిడ్డలుగా ముందు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయన సహాయకుడిగా ఉన్నాడు. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు